గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నవ్వేవాడు హ్యాపీ ఫెలో, నవ్వించేవాడు జాలీ ఫెలో, నవ్వలేనోడు బఫ్లో. నవ్వటం వల్ల మన టెన్షన్స్ దూరం అవుతాయి. మనకెంత రిస్క్ వచ్చినా, కోపం వచ్చినా నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. నవ్వితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. మీకు జోక్ చెప్పనా? ఆడచీమ మొగదోమ ప్రేమించుకున్నాయి. చీమ ఫ్యామిలీ రిచ్, చర్చ్లో పెళ్లి, కుర్చీలో శోభన, రూమ్ లో మస్కిటో కాయిల్ పెట్టారు. దోమ అంటుంది చీమతో, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ చేస్తారా? నవ్వండి. అది బఫలో బుద్ధుందా? నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ. యూజ్లెస్ ఫెలో. ఎంత కోపం వచ్చో చచ్చినట్టు నవ్వాలని చెప్పి ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కంట్రీ బ్రూట్. ఈ పిల్లిగడ్డవని నమ్ముకుంటే వేస్ట్. ఆర్టిఫిషియల్ గా నవ్వకండి, హార్ట్ఫుల్ గా నవ్వండి. నవ్వు రాకపోతే నన్ను చూడండి, లేదా మంచి కామెడీ సినిమా చూడండి. తొక్కలోది తొక్క మీద కాలేసి బోర్లో పడ్డాడు, కుక్కలా మొరగాడు, తిక్క కుదిరింది. సౌండ్ విన్నావుగా? చూడ్డానికే పిల్లిగడ్డమోణ్ణి. నా లాఫింగ్ క్లాస్ కి అడ్డం వచ్చావు అనుకో, రోడ్ రోలర్ తో గుద్దిస్తా. బండేధవా. కమాన్ క్లాస్. వారం రోజుల నుంచి నో ఫోన్, నో SMS, కాల్ చేస్తే నో రెస్పాన్స్. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? నాకు ఎలా ఉందో తెలుసా? ఎందుకు ఇలా? నేను హర్ట్ అయ్యాను, బట్ ఏం చేయగలను? ఐ లవ్ యూ విక్రమ్. ఐ రియలీ మిస్ యూ. సికింద్రాబాద్ లో బాంబు వచ్చి కలకలం రేపింది. వైర్లో ప్లాస్టిక్ కవర్స్ తో ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది. అది డమ్మీ అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కూర్చోండి, పర్లేదు. ఎవరు చేశారో తెలియదు సార్. నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లో చూశాను సార్. ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు? అప్పుడే ఎక్కాడు సార్. ఆ సీట్లో అంతకుముందు ఎవరు కూర్చున్నారు గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్. సార్, మంచి రిచ్గా ఒక కుర్రాడు పక్కన ఓ ముసలాయని బాగా ఇబ్బంది పెట్టాడు సార్. అవునా? వాడు ఎక్కడెక్కాడు? సికింద్రాబాద్లో సార్. వాట్ మాథ్యూ? యా, 1 సెకండ్. ఇలా ఉంటాడా? అవును సార్. అవును సార్. వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు. థ్యాంక్స్ మాథ్యూ. హలో మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. కొరియర్ అందుకున్నావా? పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. ఈసారి సీడీ పంపిస్తా, అర్థమైందిగా? అయ్యిందా? అలర్ట్ గా ఉండు మిత్రమా. నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి. మిత్రమా, నీకిచ్చిన పని రేపే పూర్తి చెయ్యాలి.
రే జీజీ మిత్రమా, ఎక్సలెంట్ షాట్. గురి తప్పలేదు. రే రే మళ్ళీ నాతోనే నా ఫ్రెండ్ని చంపించావు కదరా. నువ్వెక్కడెక్కడ ఉన్నావని నాకు తెలుసు. అయిపోయావురా నువ్వు. ఏంటైపోయేది? ఇడియట్. నేను నిన్ను చూస్తున్నాను కానీ అక్కడ లేను. నీ ఫ్రెండ్ బాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళు. బాయ్. ఛే! హాయ్, హాయ్. టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఓ ఇదిగో ప్రసాదం. ఓకే. కింద ఆంటీకి ఇచ్చేస్తా. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? అంటే వాడెవడో నాకు బాగా తెలిసినవాడు అయి ఉండాలి. నమస్తే సార్. నాకు ఆ రోజు కేస్ డీటెయిల్స్ కావాలి. కేసా? అదే అమ్మాయి సాడిస్ట్. గుర్తొచ్చింది సార్. ఆ సాడిస్ట్కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు. అంటే వాడు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తుండేవాడని నా అనుమానం. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి. తప్పకుండా సాయంత్రంలోగా ఇస్తాం సార్. ఆ రోజు కూడా ఇక్కడికి బ్రౌజింగ్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి. నేను సాయంత్రం వస్తాను. తప్పనిసరిగా సార్. 1 minute. కీర్తి హలో. మిత్రమా, నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు. బాగా ఫాలో అవుతున్నావు అనమాట. నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. పనేంటి? ఇక పనేం లేదు. అది చెప్దామని కాల్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్స్. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. మనం కలుద్దాం. షాక్ అయ్యావు కదూ. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫిరంగి హౌస్ దగ్గరికి రా. వస్తావు కదూ? వస్తావు కదూ? వస్తా. హలో. కరెక్ట్ అడ్రస్ కి వచ్చావు. ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి. పైకి వచ్చాయి. అలాగే వచ్చాయి. యా. అలాగే పైకెక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? 10 అడుగులు అలాగే ముందుకు రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికొచ్చాయి. హే, తలుపేసి. ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్. చీకటి కదా, భయపడతావని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? అయినా నన్నేం చేయలేవనుకో. బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకొని నువ్వే తాళం వేసుకొని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్. డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇడియట్. కమ్ ఆన్, కట్టేసుకో. టై యువర్సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. ఈ విసిరే. నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్. కుల్జా సిమ్ సిమ్. కీర్తి. ఏయ్, మళ్ళీ దొరికావురా. కదలకు. కదిలితే చంపేస్తా. రే రే నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. ఎందుకన్నా నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి నేను చేయద్దురా ప్లీజ్. అసలు ఎందుకు నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ, లవ్ చేస్తున్నావా? కుల్జా సిమ్ సిమ్. కీర్తి భయపడకు, నీకేం కాదు. రే నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా. ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా? ఎన్నాళ్లకు దొరికావురా? నీకోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది.
నిన్ను చంపడం కోసమే నిన్ను ఇక్కడికి రమ్మంది. రేయ్! అయిపోయావురా, నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా? మిత్రమా, అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా? ఒక్కసారి చూడు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికి ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడగొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. అందరూ షాక్ తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు గంట లేట్ గా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామ్చంద్ది ఆత్మహత్య కాదు, నేనే చంపాను. Yes, I killed him. Hi, handsome. మీ పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపొచ్చుగా అన్నాను. అంతే, చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ లిటిల్ లేట్. 1 drink to make the moment perfect. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. Let me fix your drink. గ్రేట్. థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు ముగ్గురు మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను. నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక 2 గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసి పెట్టాను. నిన్నిరికించాను. మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సింది అదే. నా ప్లాన్ తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి 3 లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడు వచ్చాడు. రాజ్ అనుకుని వాడిని నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు? సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.